ఈరోజు నేను జిఆర్టీలో జరిగిన స్కామ్ ఏంటి, అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. సో నేనైతే ఇవి ఆన్లైన్ నుంచి అయితే ఆర్డర్ చేసుకోవడం జరిగింది. నేనేం ఆర్డర్ చేసుకున్నాను, అసలు ఏం స్కామ్ జరిగింది, ఏం చూసుకోవాలి, మనం పర్చేస్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకొని చేసుకోండి. లేదంటే నాలాగా మీరు కూడా ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది. అసలు ఆ స్కామ్ ఏంటో కూడా చెప్తా. అది స్కామ్ అంటే వాళ్ళు చేసిన స్కాము. నేను నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడైతే ఇదిగో ఈ 2 గ్రామ్స్ అయితే తీసుకున్నాను, సైట్ నుండి ఆర్డర్ చేసుకున్నా ఇది. సో ఇది నేను మా పిల్లలు కిడ్డీ బ్యాంక్లో వేసుకున్న మనీ ప్లస్ కొంచెం నావి వేసుకొని అయితే ఈ గోల్డ్ కాయిన్ తీసుకున్నా. ఇది వచ్చేసి 2 గ్రామ్స్ కాయిన్ అండి. 91622 మనకి జిఆర్టీలో అయితే 24 అవైలబుల్ లేవు. మీరు చూసుకున్నట్టయితే 24 ఉండదు, 22నే ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక పెద్ద గ్యాంబ్లింగ్ చేస్తారు. 24 మనకి ప్యూరిటీ ఉంటుంది, కానీ వాళ్ళకి మేకింగ్ ఛార్జెస్ అవి పడవు కదా, తక్కువ పడతాయి. అందుకని చెప్పేసి వీళ్ళు 22నే అవైలబుల్ ఉంచుతారు. ఇక్కడ నా స్కామ్ అనేది ఈ 22 కూడా కాదండి, అది వేరే. అసలు ఆ స్కామ్ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మన దగ్గరకు వచ్చి మనము కొంచెం ప్రాఫిట్లో ఉంది, ఏదైనా అమ్ముకుందామన్నప్పుడు తెలుస్తుంది. ఇదైతే బిల్లు. ఎప్పుడైనా సరే మనం తీసుకున్న ప్రోడక్ట్కి ఇన్వాయిస్ మన దగ్గర ఉంచుకుంటేనే మనం సేఫ్గా ఉంటాము. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేస్తే మనము మాట్లాడడానికి ఉంటుంది. సో ఇదైతే నేను తీసుకున్న గోల్డ్ కాయిన్. ఇంకా ఇది వచ్చేసి సిల్వర్ బార్ అండి. సిల్వర్ బార్ నేను 250 గ్రామ్స్ తీసుకోవడం జరిగింది. ఈ 250 గ్రామ్స్ నేను తీసుకున్నప్పుడైతే 1 గ్రామ్ వచ్చేసి నాకు ఆ సైట్లో 187 రూపీస్ పడింది. సో 25 ఇంటూ 250 ఇంటూ 187 ప్లస్ నాకు మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ కూడా పడింది. సో ఓవరాల్గా నేను ఆల్మోస్ట్ 48 to 49,000 అయితే దీనికి పే చేశాను. అయితే నేను 187కి కొన్నప్పుడు నాకు 420. అయితే నాకు జరిగిన స్కామ్ ఏంటి అంటే ఆన్లైన్లో నేను కొనేటప్పుడు 187 అని చెప్పాను. సో స్కామ్ ఏంటి అంటే నేను స్టోర్లో 187 రూపీస్కి గ్రామ్ ఉన్నప్పుడు కొన్నాను 250 గ్రామ్స్. సో టోటల్ వచ్చేసి 46,750 అయింది. వీటికి విఏ ప్లస్ జిఎస్టీ మొత్తం కలుపుకొని నాకు అరౌండ్ 480,000 పడింది. అయితే నాకు జాన్ 30 ఆ టైంకి సిల్వర్ వాల్యూ వచ్చేసి 425 అయింది. అండ్ 250 గ్రామ్స్ నాకు టోటల్గా 1,06,250 ఉందన్నమాట పేమెంట్. ఇంత ఉంది. సో నేను ఈ టైంలో అమ్మాలనుకున్నాను, నాకు బెనిఫిట్ వస్తుంది కదా అని చెప్పేసి నాకు అనిపించింది, తగ్గుతుంది అని చెప్పి నేను స్టోర్ వాళ్ళకి కాల్ చేశాను, జిఆర్టీ వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, నేను యాక్చువల్గా ఎంత పడుతుంది రిటర్న్ ఇస్తున్నప్పుడు ఎంత పడుతుంది అని అడగడానికి చేస్తే వాళ్ళు చెప్పారు, ఆర్నమెంట్ తీసుకుంటే 1% లెస్ చేస్తాము, ఇన్ కేస్ మీరు మనీ కావాలంటే 6% లెస్ చేస్తాము అన్నారు. ఇది కూడా నేను ఫైన్ అనుకున్నా. బట్ ఏంటి అంటే స్టోర్ వాల్యూ 389 అని చెప్తున్నారు, కానీ సైట్లో చూసుకున్నట్లయితే నాకు 425 ఉండింది. ఇప్పుడు నేను కొన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇది డిఫరెంట్, ఇది వేరే, ఇది చెన్నై బేస్ చేసుకొని వాల్యూ ఉంటుంది, ఇది వచ్చేసి హైదరాబాద్ బ్రాంచ్ ప్రకారం ఉంటుంది అని చెప్పారు. ఈ విషయం మనకి ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ సైట్లో ఆర్డర్ చేస్తున్నామో అప్పుడు మనకి ఫిల్టర్ ఆప్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు మనకు ఫిల్టర్ ఆప్షన్ ఇస్తే మనకు తెలియదు అది చెన్నై బేస్డ్లో సిల్వర్కి సపరేట్ కాస్ట్ ఉంటుంది, హైదరాబాద్ సపరేట్ ఉంటుంది అనేది మనకు తెలియదు. ఇన్ కేస్ అలా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ప్రోడక్ట్ ఫిల్టర్ చేసుకోవడానికి ఏ ఏరియా నుండి కావాలి అని ఫిల్టర్ చేసుకోవడానికి ఆప్షన్ పెట్టాలి. అలాంటి ఆప్షన్ లేదు. అండ్ మనకి అవేర్నెస్ కూడా లేదు ఇది చెన్నై బేస్డ్ ఉంటుంది అని. అంటే నేను కొనేటప్పుడు 25 రూపీస్ ఎక్స్ట్రా పెట్టా, అంటే 187. ఆ రోజు స్టోర్ వాల్యూ వచ్చేసి హైదరాబాద్ది 160 ఉండుండొచ్చు, కానీ మనకు తెలియదు. ఆ రోజు 25 ఎక్స్ట్రా పెట్టాను. అండ్ అమ్మడానికి నేను అడిగినప్పుడు 425 యాక్చువల్గా సైట్ వాల్యూ ఉంటే వీళ్ళు 389 అంటున్నారు. అంటే ఇక్కడ 26 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఓవరాల్గా నాకు 26 + 26 52 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ప్లస్ 6% మనకి
వాళ్ళు ఛార్జ్ చేస్తారు మనీ తీసుకుంటే. ఇక్కడ మనమే లాస్ అవుతున్నాము. యాక్చువల్గా అయితే మనకు బెనిఫిట్ 6%, 6,000 పోను యాక్చువల్గా 425 ప్రకారం వేసుకుంటే 1,00,000 మన బై హ్యాండ్ రావాల్సి ఉంటుంది. కానీ వీళ్ళ ప్రకారం అది జరగట్లేదు. అంటే ఇక్కడ పెద్ద స్కామ్ జరుగుతున్నట్టే కదా. వాళ్ళు అమ్మడం 25కి ఎక్కువగా అమ్ముతున్నారు, ఇలా స్టోర్స్ డిఫరెన్స్ అని చెప్పేసి తక్కువగా తీసుకుంటున్నట్లు. అది మనకి ముందే ఇన్ఫామ్ చేయట్లేదు, ఎటువంటి ఫిల్టర్ ఇవ్వడం లేదు. ఇక్కడ మనం మోసపోతున్నాం కదా. లీగల్గా నేను గట్టిగా అడిగితే అప్పుడు తీసుకురండి చూద్దామంటున్నారే తప్పితే తీసుకొస్తే అదే వాల్యూ ఇస్తాము, ఇది మేము ఆన్ సైట్ నుండి తీసుకున్న దానిగా కన్సిడర్ చేసుకుంటామని అయితే అసలు అనలేదు. సో దీని గురించి నేను లీగల్గా వెళ్తాను అంటే అప్పుడు వాళ్ళు చూద్దామండి అనే కానీ అన్నారు, కానీ ఏ విషయం చెప్పలేదు. సో మీరు కూడా సైట్ నుండి కొనేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ చూసుకొని కొనండి. మీరు నాలాగా అయితే మోసపోవద్దు. బెటర్ ఏంటంటే మీకు దగ్గరగా సైట్ ఉంటే స్టోర్ ఉంటే అక్కడ కొనుక్కోండి. నేనైతే హైదరాబాద్ సైట్ వీళ్ళు చెప్తున్న ప్రకారం చెన్నైది అంటున్నారు. మనకు ఆ విషయం తెలియదు. ఇలా డిఫరెన్సియేషన్ అయితే వచ్చింది. వీళ్ళు ఆ రోజు మార్నింగ్ నుండి కాస్ట్ ఉన్న రోజు మార్నింగ్ నుండి నేను కాల్ చేస్తూ ఉంటే నాకు ఈవినింగ్ 7 అయ్యింది. సైట్కి వాళ్ళకి కాల్ చేసి సైట్ టీమ్కి స్టోర్ వాళ్ళకి చేసి నేను ఆ రోజు అమ్మలేకపోయాను. నెక్స్ట్ డేకి వచ్చేసరికి 350కి 300కి పడిపోయింది సిల్వర్ వాల్యూ Feb 1, 2 టైంకి. సో వీళ్ళ వల్ల అది లాస్ అయిందని చెప్పుకోవచ్చు కదా. అదే ETF అయితే సూపర్ బెస్ట్. లాంగ్ టర్మ్ అయితే సిల్వర్ బార్ కాయిన్కి వెళ్ళండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూస్ అవుతుందని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మీకు యూస్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.